మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈ మధ్య యూట్యూబే కదండి మన కాలక్షేపం ఎక్కువ శాతం. ఆ యూట్యూబ్‌లో చూస్తుంటే ఏవో కొన్ని వీడియోలు. భార్యాభర్తలకి మధ్య గొడవలు రావడానికి అమ్మాయి తల్లిదండ్రులు లేదా తల్లులు ఎక్కువ కారణం అనే ధోరణిలో కొన్ని చూశాను. అవి చూశాక అనేక ఆలోచనలు చుట్టుముట్టాయి నన్ను. ఇది నిజమా? అన్ని కేసుల్లోనూ అలాగే ఉంటుందా? అమ్మాయిల తల్లిదండ్రులే లేదా తల్లులే ఇలా పాడు చేస్తారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. అప్పుడు నాకు నేను విన్నవి చూసినవి కొన్ని కేసులు గుర్తొచ్చాయి. అమ్మాయిల తల్లిదండ్రులు మంచి చెడు చెప్పక కాపరాన్ని కాలదన్నుకుపోయిన కేసులు ఉన్నాయి. అలాగే వాడు మగాడు, వాడిష్టం వచ్చినట్టు ఉంటాడు, ఆడది పడుండాలి అని విర్రవీగి కాలు తన్నుకున్న సంసారాలన్నీ చూశాను. అయితే ఇక్కడ ఒకటి మాత్రం స్పష్టం అండి. ఒక దశలో ఇద్దరూ ఢీ అంటే ఢీ అనుకుంటారు. ఆ స్టేజ్‌కి వెళ్ళక ముందు ఖచ్చితంగా ఎటువైపో అటువైపు కొంచెం ఎక్కువ తప్పుంటుంది. అలాగా స్పర్ధలు పెంచుకుంటూ పోయి జీవితాలని పాడు చేసుకునే యూత్ తప్పు. తర్వాత అలా గొడవలు పడుతున్న పిల్లల్ని సరిచేయకుండా పంతానికి వాళ్ళు చేసే తప్పుని సమర్థించడం ఇంకా తప్పు పెద్దవాళ్ళది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంటుందండి. అక్కడ కొన్ని విధా కర్మం అన్నట్టు జీవితంలో జరుగుతాయి. భగవంతుడు రాసి పెడతాడు. ఆ రాతను ఎవరూ తప్పించుకోలేరు కదండి. అలాంటి జీవితాల్లో వెలుగు నిండినవి చూశాను. తప్పు ఎక్కడుందో అక్కడ దేవుడు దండన విధించింది చూశాను. కాబట్టి ఎవరి చేతుల్లో ఏం లేదండి. కానీ ఆలోచన అనేది మాత్రం సవ్యంగా ఉండాలి, సమర్థనీయంగా ఉండాలి, మంచిని చేసేదై ఉండాలి. ఇంకో విషయం కూడానండి. చాలా కేసుల్లో వింటుంటే అబ్బాయిలు సర్దుకుపోయేవాళ్ళైతే అమ్మాయిలు పేటరేగిపోతున్నారు. అమ్మాయిలు ఇంటా బయట కష్టపడుతూ అడుగులకి మడుగులు ఒత్తుతుంటే మగపిల్లలకి అహంకరించి హింస పెట్టేవాళ్ళు కనపడుతున్నారు. అక్కడే సరిగ్గా పెద్దవాళ్ళు చూపించాల్సిన జీవితానుభవం ఉంటుంది. అది చూపించరు ప్రిస్టేజ్కి పోయి. అందుకే జీవితాలు ఒడిదుడుకుల పాలైపోతున్నాయి. జీవితం అన్నాక సమస్యలు ఉండకుండా ఉంటాయా? అది తెలుసుకోవాలిగా చదువుకున్న యూత్. యూత్‌కి చెప్పేది ఒకటేనండి. మీ తల్లులు, తండ్రులు, అమ్మమ్మలు, తాతలు, నాయనమ్మలు, తాతలు ఎలా సంసారాలను ఈడ్చుకొచ్చారో, ఎంత సహనంగా ఉన్నారో అదొక్కసారి తెలుసుకోండి. మీ మీ పెద్దల నుంచి. ఈ సందర్భంగా నాకు మా నాయనమ్మ గారు చెప్పిన ఒక సామెత అస్తమానం గుర్తొస్తూ ఉంటుందండి. నాకు వారు ఆ సామెత చెప్పినప్పుడు ఏమీ అనుభవం లేదు. చాలా చిన్నతనం. దాని యొక్క అర్థం చెప్పినా గానీ నాకేం అంతగా తెలియలేదు. కానీ జీవితంలో ఎంతో నడిచొచ్చాక ఆ సామెతలో, ఆ మాట చెప్పడంలో వారు ఎంత అర్థం ఉందనేది ఇప్పుడు అర్థమయ్యి అందుకే చెప్తున్నానండి. మీ మీ పూర్వీకులు ఎంత సహనంతో సంసారాలు చేశారో తెలుసుకోండి ఒకసారి. ఆ సామెత మరి మీకు చెప్పొద్దు? "వడ్లతో తట్టెండాలమ్మా" అన్నారు చాలాసార్లు. నాకు కూడా ఇలాగే చిన్నతనంలోనే సమస్యలొచ్చినప్పుడు ఈ సామెత చెప్తూ ఓదార్చారు నాయనమ్మ గారు. దాని అర్థంట పొలాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు కుప్పనూర్పిళ్ళయ్యాక ఆ ధాన్యాన్ని, ఆ వడ్లని పూర్వం అంటే మరి ఇప్పుడు అనేక వ్యవసాయ రంగంలో ఏ మార్పులొచ్చాయో నాకైతే తెలీదు గానండి. అప్పట్లో ఆ వడ్లని వెదురు తట్టల్లో ఎత్తిపెట్టి అలాగే పొలాల్లో ఉంచేవారట. ఆ వడ్లు ఎండేదాకా. పచ్చి వడ్లు గదా! వడ్లు ఎండేదాకా. ఆ తర్వాత బస్తాలకెత్తి ధాన్యాన్ని ఇంటికి తరలించేవారట. అందులో వడ్లకి ఎండాల్సిన అవసరం ఉంది. కానీ వాటిని ఎత్తిన తట్టకి ఎండలో ఎండాల్సిన అవసరం లేదుగా పాపం. కానీ ఆ వడ్లను ఎత్తిన పాపానికి ఆ వడ్లతో పాటు ఎండలో తట్ట కూడా ఎండాలి. అందుకే వడ్లతో తట్ట కూడా ఎండాలమ్మా అని చెప్పారు. అంటే సంసారాల్లో ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా మనం కొంత ఇబ్బందులు పడి ఎదుర్కోవాల్సొస్తుంది. అప్పుడు సహనం చూపించమని దాని ఉద్దేశ్యం. చూసారా? పూర్వం వాళ్ళకి చదువులు లేదు, మేము తెగ చదువుకున్నాం అని మనం అనుకుంటూ ఉంటాం గదా! వాళ్ళ జీవితానుభవం ముందు మనదేపాటండి.
ఎంత బాగా జీవితానికి అన్వయించి చెప్పారు. ఆ తర్వాత నాకు ప్రతి సందర్భంలోనూ ఇన్నేళ్లుగా ఆ సామెత బాగా గుర్తొస్తూ ఉంటుంది. ఆ మాటలే నా చెవిలో పడుతూ ఉంటాయి అస్తమానం. ఒక్క భార్యాభర్తల గురించే కాదండి, జీవితంలో మనం ఎదుర్కొనే ఒడిదుడుకులు అన్నిటి గురించి సహనం వహించమని దాని అర్థం. అయిపోయింది కదండి, చాలా చెప్పాను కబుర్లు నాకు తోచినవి. కాబట్టి పిల్లల కాపురాల విషయంలో అతిగా జోక్యం చేసుకోకండి తల్లిదండ్రులు. ఒకవేళ జోక్యం చేసుకోవాల్సి వస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మరింకా ఒక చిన్న సరదా స్కిట్ చూసేద్దామా? ఏమిటో రాస్తున్నారేమిటి? ఆ ఏం లేదు. ఈ మధ్య కవితలు రాయడం మొదలుపెట్టానుగా, రాస్తున్నాను. వినిపిస్తా నీకు, ఉండు. అమ్మో, కవితలు కూడా రాస్తున్నారా? ఆ మధ్య డాన్స్ ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు ఇంకా కవితల మీద పడ్డారన్నమాట. ఏది, ఇక వదలండి. ఇక వినక తప్పుతుందా? విను. రాస్తున్నాను రాస్తున్నాను రాస్తున్నాను. నేను కవితలు రాస్తున్నాను. నేను కవితలను రాస్తూనే ఉంటాను. నేను కవితలను రాస్తూనే ఉంటాను. నేను కవితలను రాస్తూనే ఉంటాను. అబ్బా, ఇంకో కవిత వినిపించండి. ఇది చాలులేండి, ఇంకా ఓపిక లేదు నాకు వినడానికి. విను విను. కాస్తంత కళాపోషణ ఉండాలిగా. నీకెక్కడిది? ఇదిగో ఇంకోటి. తెల్లవారింది నిద్రలేచాను నేను. నిద్రలేచాను నేను తెల్లవారింది. ఉదయపు నడకకు వెళ్ళాను నేను. నేను వెళ్ళాను ఉదయపు నడకకు. ముగించుకొని ఇంటికి వచ్చాను నేను. నేను వచ్చాను ఇంటికి ముగించుకొని. ఆపండి ఆపండి. ఏం, బాగుందా? మళ్ళోసారి చదవమంటావా? వద్దొద్దు, నాకు వాంతి వస్తున్నట్టుగా ఉంటాను. అంతేలే అంతేలే. నీకు వాంతులు అవుతాయి, ఇంకోటి అవుతాయి. కవిత్వం అనే కళని ఆస్వాదించే మనసుండాలి. అది నీకెక్కడిది? వెళ్ళు వెళ్ళు, పని చూసుకో పో.